హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి నేను రొయ్య కారం చేస్తున్నాను. రొయ్యల కారం అనొచ్చు, రొయ్యల పొడి అనొచ్చు, రొయ్యల పొట్టు కూడా అనొచ్చు. ఇవైతే తీసుకొచ్చి డైరెక్ట్గా ఫ్రై చేయొద్దు, కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో సన్న సన్న ఇసుక ఉంటుంది. కొంచెం క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఎండబెట్టి ఫ్రై చేస్తున్నాను నేనైతే. ఇక్కడ వాటర్లో వేసి ఒక 2 minutes అలా ఉంచేసి తర్వాత మంచిగా కడిగేసుకొని తీసుకోవడమే. దాన్ని కొంచెం ఎండలో ఎండబెట్టుకోండి. లేదా మీకు ఎండ లేదని కొంచెం క్లాత్ వేసి నీడలోనే ఆరబెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఫ్రై చూస్తున్నారు కదా, మంచి క్రిస్పీగా మంచి కలర్ చేంజ్ అయ్యేందుకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ పప్పులు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, అలాగే పెసరపప్పు 4 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ పౌడర్ చూస్తున్నారు కదా, కాకపోతే ఫైన్ పౌడర్ చేయొద్దు. ఇది మరీ పిండిగా అయిపోతే తినేటప్పుడు నోట్లో అంటుకుంటుంటుంది. కొంచెం పలుకుగా కొంచెం పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకొని బాగుంటుంది. ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత ఒక పల్స్ ఇస్తే చాలండి, ఎక్కువ మరీ తిప్పనవసరం లేదు. అక్కడక్కడ వెల్లుల్లి ఉన్నా కూడా పర్లేదు, బాగుంటుంది. చాలా మంచి రెసిపీ అండి. ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఇప్పటి వరకు, అంటే డ్రై ఫిష్ ఇవి కొంతమంది ఎక్కువ తినరు కదా, ఒకవేళ మీరు తింటారు అనుకుంటే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, మా అత్తయ్య వాళ్ళు చేస్తుంటే చూస్తున్నాను, కానీ ఫస్ట్ టైం నేను ఇవాళ ట్రై చేశాను. వేడి అన్నంలో ఏం కూరగాయ లేనప్పుడు కూడా ఇది వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. వేడి అన్నం, నెయ్యి, పొడి వేసుకొని తింటే ఒక్క ముద్ద తినే దగ్గర ఇంకా 4 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంటుంది రెసిపీ. చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.